సోషల్ మీడియా ఎప్పుడు ఒక వింత లోకంగానే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరు ఊహించలేరు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆసక్తికరమైన వీడియో ఇంటర్నెట్ను ఊపేస్తుంది. అదేమిటంటే కొందరు వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకుని టీవీకే అంటే తమిళ వెట్రికజం పార్టీ వేడుకల్లో పాల్గొనడం. రాజకీయాల్లో పొత్తులు విమర్శలు సహజమే, కానీ ఒకే రాష్ట్రానికి చెందిన పార్టీ జెండాలు మరో రాష్ట్రంలో కొత్త పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియోలో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇది కేవలం అభిమానం అని అంటుంటే మరికొందరు మాత్రం దీని వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అని ఆరా తీస్తున్నారు. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి తమిళనాడులో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈ రెండు పార్టీలు అభిమానులు కలవడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన ఎక్స్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోలో విపరీతంగా షేర్ అవుతుంది. ఈ వీడియోలో కొందరు యువకులు వైసీపీ నీలిరంగు జెండాలను ఊపుతూ విజయ్ పాటకు డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. ఇది జెండా అనేది ఒక పార్టీ సిద్ధాంతంగా గుర్తు అని, కానీ ఇక్కడ అది ఒక సంఘీభావానికి చిహ్నంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో పైన వస్తున్న కామెంట్స్ అయితే మరీ వింతగా ఉన్నాయి. కొంతమంది జగన్ మరియు విజయ్ మధ్య ఏదైనా రహస్య ఒప్పందం ఉందా అని సరదాగా జోకులు వేస్తుంటే, ఇంకొందరు మాత్రం ఇది కేవలం ఎడిటింగ్ మాయాజాలాన్ని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా డిజిటల్ యుగంలో ఒక చిన్న వీడియో కూడా రాజకీయ సెన్సేషన్గా మారుతుందన్న దానికి ఇది ఒక రెండు వేరే రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు వేరువేరుగా ఉన్నప్పటికీ ఇట్లాంటి సంఘటనలు ప్రజలను ఆలోచింపజేస్తాయి. వైసీపీ శ్రేణులు కూడా ఈ వీడియోను గర్వంగా షేర్ చేసుకుంటూ మా నాయకుడి జెండా ఎక్కడైనా రెపరెపలాడుతుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడ తీశారు మరియు ఎప్పుడు తీశారు అనే విషయం స్పష్టత లేకపోయినా వైరల్ అవడంతో మాత్రం ఇది టాప్ గేర్లో దూసుకుపోతుంది. ఇలాంటి వింతైన కలయిక సోషల్ మీడియాలో నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఒక ప్రాంతీయ పార్టీ జెండా పొరుగు రాష్ట్రపు కొత్త పార్టీ వేడుకల్లో కనిపించడం మాత్రం నిజంగానే విశేషం. దీనివల్ల రెండు పార్టీలు ఇచ్చే నష్టం ఏమీ లేకపోయినా సోషల్ మీడియాలో జరిగే చర్చలు మాత్రం ఆసక్తికరంగా మారతాయి. రాబోయే రోజుల్లో ఇట్లాంటి మరిన్ని వింతలు చూస్తాము అని నెటిజన్లు వేచి చూస్తున్నారు. ఈ వీడియో సృష్టించిన ప్రకంపనలు అంత త్వరగా తగ్గేలా కనిపించడం లేదు. ఎందుకంటే రాజకీయాలు మరియు సినిమా గ్లామర్ కలిసే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మొత్తానికి వైసీపీ జెండా సందడి టీవీకే వేదికపై కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్గా అయ్యి కూర్చుంది. ఇది కేవలం ఒక యాదృచ్ఛికంగా సంఘటనగా మిగిలిపోతుందా, లేక మునుముందు ఏమైనా కొత్త సమీకరణాలకు దారితీస్తుందా చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో ఒక సంచలనం అని చెప్పక తప్పదు. దీనిపై అధికారులు ఎవరూ స్పందించకపోయినా అభిమానుల ఉత్సాహం మాత్రం అంబరాన్ని తాకుతుంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇట్లాంటి వీడియోలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి అనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలో పవర్ అంటే ఇదే మరి. ఒకే ఒక వీడియోతో రెండు రాష్ట్ర రాజకీయాలను ఒకే చోట చర్చకు పెట్టేయడం, ఈ ట్రెండ్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో వేచి చూడాలి. పచ్చని తోరణాలు, నీలి జెండాల కలయికతో టీవీకే వేడుకలు కొత్త రంగును పూనుకున్నాయి. ఇదంతా చూస్తుంటే భవిష్యత్తులో రాజకీయాలు మరిన్ని ఆశ్చర్యాలను కలిగిస్తాయని స్పష్టమవుతుంది. ఇలాంటి వైరల్ కంటెంట్ వల్ల సాధారణ ప్రజలకు కూడా రాజకీయాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఏది ఏమైనా ఈ వైసీపీ టీవీకే వీడియో ఒక సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టింది. నేటి కాలంలో రాజకీయ ప్రచారం అనేది కేవలం మీటింగ్కే పరిమితం కాకుండా ఇట్లాంటి వినూత్న రీతిలో కూడా వ్యక్తమవుతుంది. ఆ వీడియోలోని ఉత్సాహం మరియు అరుపులు చూస్తుంటే ఆ యువత రాజకీయాల్లో ఎంత చురుగ్గా పాల్గొంటారో అర్థమవుతుంది. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏదైనా కావచ్చు, కానీ జనాల్లోకి వెళ్ళడం మాత్రం ఈ వీడియో సక్సెస్ అయ్యింది.